వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన 12 మున్సిపాలిటీ ఎన్నికలలో 2 మున్సిపాలిటీలకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 16వ తేదీన తొర్రూరు జనగామ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కానున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు సరి సమానం కావడంతో ఎన్నికకు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాగిన ఎన్నిక ప్రక్రియను డ్రా పద్ధతిలో జరిపారు. 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం విశేషం. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల క్రితం జరిగిన ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలలో నిన్నటి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 మున్సిపాలిటీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. అటు చూసుకుంటే జనగామ సీట్లో ఇటు బీఆర్ఎస్ మేమే చైర్మన్ను కైవసం చేసుకుంటామని, అటు కాంగ్రెస్ అధికార పార్టీ మేమే చైర్మన్ కైవసం చేసుకుంటామని నిన్నటి నుండి అధికారులకు పెను మొప్పుగా మారింది. దీనిలో భాగంగా ఇటు జనగామలో చూసుకుంటే మనం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడము, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చామనేది దాచిపెట్టి వారు అప్పటికప్పుడే వారి యొక్క కార్యాచరణను కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగా తొర్రూరు పట్టణంలో మున్సిపాలిటీకి కూడా ఉత్కంఠభరిత వాతావరణం నిన్న ఈ యొక్క ఉత్కంఠభరిత వాతావరణంలో ఈ యొక్క రాజకీయ నాయకుల ఒత్తిడితో ఈ యొక్క ఎన్నికను నిన్న ఆపివేశారు. ఈరోజు మనం ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఉన్నాము. ఈ తొర్రూరు మున్సిపాలిటీలో ఈ యొక్క కార్యాచరణ జరుగుతుంది. ప్రస్తుతానికి తెలిసిన అప్డేట్ ప్రకారం ఈ యొక్క జనగామ మున్సిపాలిటీలో డ్రా సిస్టంలో ఒక బాలనాగమణి అనే మహిళ మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అటు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో జరిగిన జనగామ పోరులో ఇటు చైర్మన్ పదవిని మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించుకొని తమ యొక్క చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క జనగామలో కొద్ది సెకండ్లలో మనకు ఈ యొక్క అప్డేట్ వాటి పూర్తి విషయాలను మనకు తెలియనున్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ 2 వ్యక్తుల యొక్క ఈ యొక్క కౌన్సిలర్లను ఒక డ్రా సిస్టమ్ పద్ధతిలో ఎన్నిక చేసి వారు తమ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్లను ఎన్నిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఉదయం నుంచి 166 సెక్షన్ను అమలు చేసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ యొక్క చైర్మన్ ఎన్నిక వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తి సమాచారాన్ని పోలీసులు తమ కంట్రోల్లో అంటే ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు కూడా పోలీసులు భారీ వేల సంఖ్యలో మోహరించి తమ భద్రత ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా పురపాలక సంఘం తొర్రూరు పరిధిలో ఉన్నటువంటి పురపాలక సంఘ కైవసాన్ని ఎవరు తెరబడబడి ఉంది. ఈ యొక్క ఉత్కంఠ వాతావరణంలో తమ క్యాండిడేట్ అంటే ఇక్కడ అధికార పార్టీ నెగ్గనుందా లేకపోతే ఎటు బీఆర్ఎస్ పార్టీ నెగ్గనుందా అనేది మనకు తెలియనుంది. అది ఇప్పుడున్న సమాచారం ప్రకారం మాత్రం జనగామలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు చూసుకుంటే ఈ యొక్క తొర్రూరు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేజిక్కునే అవకాశం కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.